జీవి ప్రకాష్ కుమార్ ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సెన్సేషన్ ఆల్బమ్ ఇస్తూనే మరోవైపు హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈయన నటించిన కింగ్స్టన్ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కింగ్స్టన్ సినిమా ఎలా ఉంది ఈ రివ్యూలో అయితే చూసేది. స్మగ్లింగ్ గ్యాంగ్లో పనిచేసే కుర్రాడు తన యజమానితో గొడవ పడడం వల్ల ఆ ఊరందరికీ పనిపోతే ఆ ఊరందరి కోసం తనకు ఎప్పటి నుంచో ఒక శాపం అయితే ఉంటుంది ఆ ఊరికి. అదేంటనేది సినిమాలోనే చూడాలి. ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళైతే తిరిగి శవంగానే బయటకు వస్తారు. అటువంటి శాపం ఉన్న ఈ ఇతను ఆ ఊరి కోసం అసలు ఏం చేశాడు, ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నదే ఈ కథ అని చెప్పుకోవచ్చు సింపుల్గా అయితేనే. అసలు ఆ శాపం ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇదంతా ఛేదించడమే ఈ సినిమా కథగా చెప్పుకోవచ్చు సింపుల్గా. సినిమాలో ఉన్న పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్లోని కొన్ని ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్ వరకు మనకి చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఉండే కొన్ని సీన్స్, అలాగే ఎప్పుడైతే సముద్రంలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది. సముద్రంలో తీసిన సన్నివేశాలన్నీ కూడా మనల్ని అయితే అత్యంతో ఆకట్టుకుంటాయి. ఆ సన్నివేశాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జీవి ప్రకాష్ కుమార్ కూడా కొన్ని చోట్ల అయితే యాక్టింగ్ బాగా చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏదైనా ఉందంటే అది స్క్రీన్ ప్లే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా స్లోగా నెరేటివ్ చేస్తే జనాలకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదన్న సంగతి తెలిసిందే. సో ఈ సినిమాలో కూడా అదే మిస్టేక్ జరిగింది. మంచి కథతో మంచి పాయింట్తో వచ్చారు, కాకపోతే సరైన కథ లేక కథనం కూడా సరిగా అంతగా బాగలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్పీడ్గా ఉండుంటే ఎక్సలెంట్గా ఎక్కేది జనాలకైతే. కాకపోతే ఎక్కువ ల్యాగ్ ఉండడం, ఈ స్లో నెరేషను, స్లో సీన్స్ వల్ల అయితే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, అదే బిగ్గెస్ట్ మైనస్. ఈ సినిమాలో ఏదైనా సేవ్ చేయాలంటే సెకండ్ హాఫ్ అనే చెప్పుకోవచ్చు. సినిమాలో పాటలు కానీ బీజిఎం కానీ సోసోగా అంతంత మాత్రమే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, అంతకు మించి అయితే గుర్తుండిపోయే సినిమా అయితే కాదు. డైరెక్టర్ ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా కూడా ఇంకా బాగా తీస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్ సినిమా అయ్యేది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం గందరగోళంగా ఉండి ఈ సినిమా ఫలితాన్ని మొత్తాన్ని అయితే ఇది చెడగొట్టిందనే చెప్పుకోవచ్చు. చెప్పేది ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ కమల్ ప్రకాష్ అయితే ఓ పక్క రైటర్గా కానీ మరో పక్క డైరెక్టర్గా కానీ రెండు అయితే సాటిస్ఫై చేయలేకపోయాడు. ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నాడే కానీ దాని యొక్క నెరేషన్ అయితే చాలా స్లోగా సాగడం వల్ల సినిమా అయితే అంతగా ఎక్కదు ఎవరికి. అయితే ఈ సినిమా ఒక బిలో యావరేజ్ సినిమాగానే అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకే అనిపించిందో కామెంట్ అయితే చేసండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.